సుందరరామరెడ్డి గారు, మీ ప్రీవియస్ వీడియోస్లో అంటే మన ప్రీవియస్గా చేసిన సెషన్స్లో చాలామంది ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. బై అండ్ ఫర్గెట్ స్టాక్స్ ఏముంటాయి అంటే, ఒకసారి కొనిపెట్టుకొని ఒక 10 ఏళ్ళు 15 సంవత్సరాలు ఒక 20 ఏళ్ళ పాటు అలా కొని మర్చిపోగల స్టాక్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. సో దీని గురించి మరి అటువంటి స్టాక్స్ ఏమున్నాయి, సో దాని గురించి క్లియర్గా చెప్పగలరు? సో అంటే పోర్ట్ఫోలియోలో మీరు అంటే ఇన్కమ్ చూస్తున్నారా అప్పుడప్పుడు, లేకపోతే గ్రోత్ చూస్తున్నారా అన్న దాన్ని బట్టి ఉంటాయండి. ఓకే. ఎందుకంటే ప్రపంచంలో నిరంతరం ఎవ్రీ డెకేడ్కి టేస్ట్లు మారుతూ ఉంటాయి, ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, సెక్టర్ రొటేట్ అవుతూ ఉంటాయి నిరంతరం. అందుకని లాస్ట్ డెకేడ్స్లో ఉన్న సెక్టర్ ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ ఉందన్న ఇదేం లేదు. యాక్చువల్గా ఇప్పుడు నిఫ్టీలో చూసామనుకోండి 37% వెయిటేజ్ ఉంది ఫినాన్స్కి. లాస్ట్ ఇయర్ అసలు అదేం లేదు, అసలు లాస్ట్ డెకేడ్స్లో అసలు ఫినాన్సే లేదు ఆ ప్లేస్లో, అది ఐలాండ్ సెక్టర్ ఉండేది. సో అందుకని సెక్టర్ ఎప్పుడు రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు మన పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకొని పాతవి కొన్ని తీసేసి కొత్త పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ డిమార్ట్ ఉంది అనుకోండి, అది 5 years బ్యాక్ లేదు. ఐఆర్సిటీస్ ఉంది అనుకోండి, 5 years బ్యాక్ లేదు. కొన్ని మంచి బిజినెస్ మోడల్స్ లేవు ఆ టైంకి. అందుకని నిరంతరం రివ్యూ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ స్టిల్ నేను కన్జర్వేటివ్, నాకు ఈవెన్ కొత్త టెక్నాలజీ పాత టెక్నాలజీ అవసరం లేదు, నాకు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15 to 20% వస్తే చాలు, సేఫ్టీ ఇంపార్టెంట్, నేను మేనేజ్ చేయడం ఇష్టం లేదు, దాన్ని అలా వదిలేస్తాను, ఒక ఎస్ఐపి మంత్లీ కటింగ్ లాగా, లేదా ఒకేసారి లంచం పెట్టేసి వదిలేస్తాను అలా అనుకుంటే కనుక ఫర్ ఎవర్ బెస్ట్ స్టాక్స్లో నీకు వచ్చేది ఐటీసీ వస్తుంది. ఓకే, ఐటీసీ వస్తుంది. ఎందుకంటే పెరిగినా పెరగపోయినా మినిమం 5% డివిడెండ్ గ్యారంటీ ఇప్పుడున్న ప్రైస్కి. డివిడెండ్ గ్యారంటీ, ఎందుకంటే అది 10 years నుంచి ఇస్తుంది, ఇక ముందు కూడా ఇస్తుంది. ఎందుకంటే అది ఉన్న కేటగిరీ ఎఫ్ఎన్జీసీ. ఓకే ఓకే. మనుషులు అన్నం తిన్నంతకాలం ఆ కంపెనీ ఉంటుంది. మనుషులు స్మోకింగ్లో లాస్ట్ స్మోకర్ ఎత్తలో ఉన్నంతకాలం అది సిగరెట్ తయారు చేస్తూనే ఉంటుంది. కిడ్స్ పుస్తకాలు రాసినంతకాలం నోట్బుక్స్ తయారు అవుతూనే ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి. అందుకని అవి డైలీ మన జీవితంలో పార్ట్ కాబట్టి అలాంటి క్లోజ్ అయ్యే ఛాన్సే లేదు. అందులో ఆల్రెడీ ప్రాఫిట్ బిజినెస్ మోడల్. టెక్నాలజీకి వచ్చేసరికి టెక్నాలజీ ఎప్పుడు రీడిఫైన్ అవుతూ ఉంటుందండి. టెక్నాలజీ రీడిఫైన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీకి దాని తగ్గట్టు డిజైన్ చేసుకునే కెపాసిటీ ఉన్నాయి అంటే వెరీ కపుల్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. టీసీఎస్ తీసుకోవచ్చు మనం. టీసీఎస్ వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్లో వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్స్ టెక్నాలజీ అందిపోతున్నారు, టాటా ఎలక్సీ పేరు పెట్టేసి. ఇట్లా టెక్నాలజీ నిరంతరం రీడిఫైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని మీరు తీసుకోవాలంటే మై ఫేవరెట్ అంటే ఎల్టీటీఎస్ అండి. ఎల్ఎన్టీ వాళ్ళది ఎల్టీటీఎస్. అది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకటేదని కాదు, ఒక ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన టెక్నాలజీ అందించే కంపెనీ. సర్వీస్ ఓరియంటెడ్ కాదు, ప్రొడక్ట్ ఓరియంటెడ్. నాకు తెలిసి అది నెక్స్ట్ 30-40 years అయినా సరే కన్సిస్టెన్సీగా ఉంటుంది. సర్వీస్ ఓరియంటెడ్ కావాలంటే టీసీఎస్, ప్రొడక్ట్ ఓరియంటెడ్ కావాలంటే ఎల్టీటీఎస్. ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ 20-30 years వరకు కూడా ఇట్స్ గోయింగ్ టు రాక్. అండ్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ వచ్చేట్లా ఎప్పటికీ ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటుంది ఆ ఏరియాలో. టాటా కెమికల్స్. ఎందుకంటే టాటా పేరు ఎథికల్ అండ్ కన్జర్వేటివ్ ఉంటుంది. వెల్త్ పెద్ద క్రియేట్ చేయలేకపోవచ్చు, బట్ మినిమం గ్యారంటీ బిజినెస్ మోడల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అండ్ బై అండ్ ఫర్గెట్ మనకు కావాల్సింది బై అండ్ ఫర్గెట్ స్టాక్ కాబట్టి అది తీసుకుంటాను. ఇంకా బ్యాంకింగ్లోకి వస్తే అట్లా ఎస్బీఐ అండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఆ ప్రైవేట్కి గవర్నమెంట్కి ఉన్న డిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది ముందు ముందు రోజుల్లో. అండ్ దానికి కూడా క్రెడిట్ కార్డ్ డివిజన్స్ ఉన్నాయి అండ్ ఇన్సూరెన్స్ డివిజన్స్ ఉన్నాయి. ఇవన్నీ పేరెంట్ కంపెనీ అనమాట ఎస్బీఐ. అండ్ బై అండ్ ఫర్గెట్ చేయాలంటే బ్యాంకింగ్ సెక్టర్ నుంచి నేను ఎస్బీఐ తీసుకుంటాను. చాలా మంది అంటారు కోటాక్, హెచ్డిఎఫ్సి ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి. నాది బై అండ్ ఫర్గెట్. ఫ్యూచర్లో ఒక 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అన్ని మారచ్చు, అటు ఇటు అవ్వచ్చు. అందుకని ఐల్ గో ఫర్ ఎస్బీఐ తీసుకుంటాను. సో ఎఫ్ఎన్జీసీ నుంచి ఐటీసీ. ఓకే. అండ్ రిటైల్ సెక్టర్ నుంచి రిటైల్ చాలా తక్కువ మార్జిన్స్ వస్తాయండి. మీరు కనుక డిమార్ట్ కనుక చూసారనుకోండి 8% మార్జిన్స్ అంతే, వెరీ తక్కువ మార్జిన్స్. అండ్ నిరంతరం కొత్త వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అది టాటాస్ నుంచి వాళ్ళు బిగ్ బాస్కెట్ రూపంలో కావచ్చు, రిలయన్స్ నుంచి జియో మార్ట్ కావచ్చు, ఓకే, ఇంకా వేరే వేరే రూట్లో నిరంతరం ఛాలెంజ్ చేస్తుంటారు. బట్ స్టిల్ దమానీకున్న గట్ ఫీలింగ్, స్ట్రాటజీస్ చూసుకుంటే ఐ డూ బెట్ అండ్ ద డిమార్ట్ ఆల్సో. ఈవెన్ ద మార్జిన్స్ ఆర్ వెరీ లెస్, బట్ స్టిల్ ఐ డూ బిలీవ్ ద డిమార్ట్ గోయింగ్ టు సస్టైన్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఓకే. అలాగే జొమాటో లాంటి బిజినెస్ మోడల్స్ ప్రస్తుతానికి లాస్ మేకింగ్ అయితే అయి ఉండొచ్చు, వాల్యుయేషన్ ఎక్స్పెన్స్ అయి ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఐ డూ బిలీవ్ దీస్ ఆర్ గోయింగ్ టు సస్టైన్, అదే ఉండొచ్చు. అండ్ పవర్ సెక్టర్ దగ్గర నుంచి వస్తే ఎన్టీపీసీ ఫర్ ఎవర్ ఉంటుందండి, బట్ అగ్రెసివ్ వెల్త్ అయితే క్రియేట్ అవ్వదు. నీకు మినిమం 5% డివిడెండ్ తోటి గ్యారంటీగా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. పవర్ ఈజ్ వెరీ హాట్ సెక్టర్ నెక్స్ట్ 10 years కూడా. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి వచ్చిన తర్వాత కూడా ఐ గో కన్జర్వేటివ్ వే. డిస్ట్రిబ్యూషన్లో టాటా పవర్కి వెళ్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎన్టీపీసీకి వస్తాను. ఇలాంటి ఈచ్ సెక్టర్ నుంచి ఒకటి తీసుకోండి, ఈచ్ సెక్టర్ నుంచి ఒకటి తీసుకోండి. నెక్స్ట్ 20-30 years కూడా
ఈ నేను చెప్పిన బిజినెస్ మోడల్ కొంటూ సస్టైన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీరు ఫస్ట్ సెక్టర్స్ వైపు చూసుకోండి, అందులో ఉన్న లీడర్స్ని చూసుకోండి. ఓకే, ఈపీఎస్ గ్రోత్ కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటుగా డెఫినెట్గా దో దర్ గోయింగ్ టు బై అండ్ ఫర్గెట్ స్టాక్స్. మీరు అన్ని తక్కువ తీసుకుంటే అది బెటర్ బిజినెస్ మోడల్, దాని మీద మీకు గ్రిప్ ఉంటుంది అండ్ ఈజీలీ మేనేజబుల్ అనమాట. రైట్. అయితే చాలామంది అడుగుతున్నారు ఎయిర్లైన్స్ సెక్టర్ పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఫర్దర్ ఎలా ఉండబోతుందని అడుగుతున్నారు. ఎయిర్లైన్స్ బేసికల్గా వెల్త్ క్రియేషన్లో ఎయిర్లైన్స్ ఎప్పుడు ముందుండదండి. మీరు కనుక ఇండియా సినారియో చూసారనుకోండి, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి అండ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అది వెల్త్ క్రియేట్ చేసిన హిస్టరీ ఎక్కడా లేదు అది. అందుకని ఏంటంటే నేను కన్జర్వేటివ్ వెళ్తాను, ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్స్ టూ మచ్ అవి. నువ్వు ఎంత ప్రైస్కి అమ్మాలో కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు, గవర్నమెంట్ చేతిలో పర్మిషన్స్ కూడా వాళ్ళు ఇస్తేనే. ఓకే, దానికి అలా గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నవి లాంగ్ టర్మ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏదైనా ఒక ప్రైస్ పెట్టినప్పుడు వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉండాలి, అది ఎంత ప్రైస్ కావాలంటే అంత పెంచే కెపాసిటీ వాళ్ళకి. అవి ఉండవు కాబట్టి ఏవిగేషన్ అనేది లాంగ్ టర్మ్ డెఫినెట్గా నాట్ ద గుడ్ బెట్ అట్ ఆల్. కాబట్టి ఇప్పుడు ఇండియన్ డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఫ్యూచర్లో ఏవిగేషన్ గోయింగ్ టు రాక్ డెఫినెట్గా. షార్ట్ టర్మ్లో చూసుకుంటే మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు టాటాస్ ఎయిర్ ఇండియా కొనుక్కోవడం కావచ్చు, రాకేష్ జుంజున్వాలా గారు కొత్త కంపెనీలో పెట్టడం కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇండికో లాంటివి ఉండొచ్చు. ఇవన్నీ ద సెక్టర్ గోయింగ్ టు మూవ్ ఇయర్లీ 10% యావరేజ్ మీద. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బై అండ్ ఫర్గెట్ అయితే మాత్రం ఐ డోంట్ రికమెండ్ గో పుట్ ఇన్ మనీ ఇంటూ ఏవియేషన్. ఎందుకంటే క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్, అంత క్యాపిటల్ పెట్టి కూడా స్టిల్ యువర్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ పర్మిషన్స్. సో అలాంటి ఐ డోంట్ రికమెండ్. అండ్ రియాలిటీ ప్లే గోయింగ్ టు వర్క్అవుట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఐ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎవ్రీ కరెక్షన్లో కూడా అండ్ బై అండ్ ఫర్గెట్ స్టాక్స్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటేనే కార్పొరేట్ గవర్నెన్స్ సరిగా ఉండవు వాటికి, బట్ గోద్రేజ్ అంటేనే ఎథికల్ అండ్ పార్సీస్ అందరు కొంచెం ఎథికల్గా ఉంటారు బిజినెస్ మోడల్, అండ్ రియల్ ఎస్టేట్లో మంచి మనీ ఉంటుంది. అందుకని గోద్రేజ్ ప్రాపర్టీస్ మై బెట్ లాంగ్ టర్మ్ బై అండ్ ఫర్గెట్ రియల్ ఎస్టేట్ నుంచి. అట్లా మనం కపుల్ ఆఫ్ స్టాక్స్ మనం పిక్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా పోర్ట్ఫోలియో మొత్తం కనీసం ఒక 3 months ఒకసారి లేదా ఇయర్లీ ఒకసారి రివ్యూ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బిజినెస్ డైనమిక్స్ మారుతూ ఉంటాయి, ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, అండ్ మార్కెట్లో కొన్నిసార్లు మూమెంటం ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అవుద్ది, కొన్నిసార్లు వాల్యూ ఇన్వెస్ట్మెంట్ వర్కౌట్ అవుద్ది. అందుకని ఆ థీమ్ తగ్గట్టే కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటుంటేనే బెస్ట్ ఐ డూ బిలీవ్. సో చివరిగా ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో ఈ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ సెక్టర్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు మన టాపిక్ బై అండ్ ఫర్గెట్ అంటే ఈ టాపిక్ ప్రకారం మరి టెక్స్టైల్ అండ్ గార్మెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి మరి ఇప్పుడు కొనిపెట్టుకొని ఒక నెక్స్ట్ 5-10 years తర్వాత అరవింద్ టెక్స్టైల్స్. ఎందుకంటే జీన్ ప్యాంట్స్ అంటేనే బై డిఫాల్ట్ ఆల్రెడీ డేనియంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ వాళ్ళది. అండ్ లీస్ట్ వాటర్ యాక్చువల్గా ఒక ప్యాంట్ తయారు చేయాలంటే 300 liters అవుతుంది వాష్అవుట్కి. వాళ్ళు జస్ట్ 20 liters వాటర్ తోటి వాష్అవుట్ అయ్యేలా టెక్నాలజీ డెవలప్ చేశారు. సో ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ 60 years ఓల్డ్ మ్యాన్ కూడా జీన్లు వేసుకుని తిరుగుతారు, ఎందుకంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి. సో డేనియమ్స్ కావచ్చు, మంచి మంచి క్లోత్స్ డిజైన్స్లో కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ మొత్తం ఎక్స్పాండ్ అయి ఉన్నాయి కాబట్టి అరవింద్ గోయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అరవింద్ గోయింగ్ టు మూవ్ 3 లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఇప్పుడు అరౌండ్ 100 నుంచి 110 మధ్య మీరు బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 10 yearsకి ఎస్ బై అండ్ ఫర్గెట్ అంటే ఆ టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఐ గో ఫర్ ద అరవింద్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామి రెడ్డి గారు. మన ప్రేక్షకులు అడిగిన టాపిక్ బై అండ్ ఫర్గెట్ ఈ స్టాక్స్ గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.